నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బీరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీరకాయ ఉండేటప్పుడు దానిపైనుండే ఈనె మాత్రమే తీయాలి, కానీ ఆకుపచ్చ రంగులో ఉండే తోలు తీయకూడదు. ఆ తోలు తీయటం వల్ల అమూల్యమైన పీచు పదార్థాన్ని కోల్పోతాము. ఈ కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి కనుక మహిళలు వంట చేసేటప్పుడు ఒక చిన్న బీరకాయ ముక్క నోట్లో వేసుకుని రుచి చూస్తారేమన్నా చేదు ఉన్నదా అని. కార్తీక మాసంలో మరొక రకమైన బీరకాయ ఉంటుంది. అది నున్నగా ఉంటుంది. అది నేతి బీరకాయ అంటారు. నేతి బీరకాయని కాల్చి పచ్చడి చేసుకుంటారు. కార్తీక మాసములో నేతి బీరకాయని వినియోగించడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తూ ఉంటారు. బీరకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఏ విధంగా అయితే పొట్లకాయ జ్యూసు, సొరకాయ జ్యూస్ తీసుకుంటామో బీరకాయ జ్యూసును కూడా తాగొచ్చు. బీరకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, జింకు, ఐరను, రైబోఫ్లేవిన్, విటమిన్ బి2, థైమిన్, విటమిన్ బి1 ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. బీరకాయ తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీరకాయని ఇగురు కూర, రోస్ట్లు, ఫ్రై వాడకూడదు. కూర రోస్ట్ చేయగానే, ఫ్రై చేయగానే, ఇగురు వేపుడు చేయగానే దాంట్లో ఉండే పోషక విలువలు పూర్తిగా నశించిపోతాయి. బీరకాయ పాలు పోసి వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు. బీరకాయని రోటి పచ్చడి కూడా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. కేవలం నేతి బీరకాయే కాదు, పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ వేసి బీరకాయ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో మొదటిది, బీరలో పైనుండే తోల్లో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకము నివారించబడుతుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తూ ఉంటాయి. పైల్స్ ఉన్న వారికి బుడిపెలుగా మల విసర్జన సమయంలో బయటికి రావటం కానీ, చుక్కలుగా రక్తం పట్టడం, తద్వారా రక్తహీనత వస్తుంది. కనుక ఈ పీచు పదార్థము మలబద్ధకాన్ని నివారించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. 2, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. 3, దీంట్లో ఉండే థైమిన్ ప్రభావం వల్ల, మెగ్నీషియం ప్రభావం వల్ల డిప్రెషను, కుంగుబాటు, యాంగ్జైటీ, టెన్షను, మానసిక గందరగోళము, కోపతాపాలను నివారించి మానసిక ప్రశాంతత ఉండేలా చేస్తుంది. అంటే మెదడు ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మానసిక వైద్య నిపుణుల దగ్గర ట్యాబ్లెట్లు వాడుతున్న వారు కూడా బీరకాయ వాడటం వల్ల త్వరితగతిన మానసిక పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. 4, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరస ఉత్పత్తి బాగా పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగి అజీర్తిని నివారిస్తుంది, గ్యాస్ ట్రబుల్ని నివారిస్తుంది. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి విషజ్వరాల నుంచి కోలుకుంటున్నప్పుడు కానీ, లేదు ఏదైనా ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్నప్పుడు కానీ, అన్నంతో పాటు మన వాళ్ళు బీరకాయ కూర వేసి పెడితే జీర్ణం బాగా జరుగుతుందని పథ్యం ప్రారంభించేటప్పుడు బీరకాయను ఉపయోగిస్తుంటారు. 5, షుగరు వ్యాధి ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలో షుగరు నియంత్రణ బాగా జరిగి, దానికి కారణం ఏంటంటే బీరకాయలో ఉండే పీచు ప్రభావం వల్ల జీర్ణకోశం నుంచి అమాంతము
గ్లూకోజు రక్తంలో ప్రవేశించకుండా క్రమేణా రక్తంలోకి వెళ్ళటం వల్ల షుగరు స్పైక్ లేకపోవటం వల్ల షుగరు నియంత్రణ కూడా బాగా జరుగుతుంది. షుగరు వల్ల వచ్చే అరిచేతులు, అరికాళ్ళ మంటలు, తిమ్మెర్లు అవన్నీ కూడా విటమిన్ B1 థైమిన్ లోపం వల్ల జరుగుతుంది కనుక దీంట్లో థైమిన్ నరాల పటుత్వానికి కూడా దోహదపడుతుంది. 6 స్థూలకాయము, భారీకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్ జీవితకాలం వాడటం ద్వారా స్థూలకాయాన్ని నియంత్రించవచ్చు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తున్నవారు బీరకాయ వినియోగం వల్ల స్థూలకాయము, భారీకాయము కూడా నియంత్రించబడుతుంది. దాంట్లో కూడా ఈ పీచు పదార్థము కీలక పాత్ర పోషిస్తుంది. 7 బీరకాయలో ఉండే ఇనుము ప్రభావం వల్ల మహిళలకు నెలసరి పీరియడ్ సమయంలో రక్తం పోతుంటుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రక్తహీనత ఉంటుంది. వీళ్ళందరికీ కూడా బీరకాయలో ఉండే ఇనుము, విటమిన్లు, ఖనిజ లవణాలు రక్త శాతాన్ని మెరుగుపరుస్తాయి. 8 వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచి కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా ఎంతో సుందరంగా ఉంటాయి. వెంట్రుకలు నిగనిగలా మెరిసిపోతాయి. వెంట్రుకలు రాలటం తగ్గుతుంది. పురుషుల్లో బట్టతల రాకుండా నివారించవచ్చు. 9 కాలేయం యొక్క పనితీరును మెరుగుపరిచే అవకాశం ఉంది. కామెర్లు వచ్చి తగ్గిన వారు బీరకాయ కూర తినటం మంచిది. అలాగే వైరస్సుల బారిన పడిన హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C లాంటి వైరస్సుల ప్రభావం వల్ల కాలేయం దెబ్బతిన్నవారు, కాలేయంలో కొవ్వు పేరుకుపోయి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసినప్పుడు ఫ్యాటీ లివర్ అని వచ్చిన వాళ్ళు బీరకాయ వల్ల కాలేయం యొక్క కణజాలం యొక్క పునరుత్పత్తి బాగా పెరిగి కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది. 10 దీంట్లో ఉండే విటమిన్ C ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన టీబీ, టైఫాయిడ్, కలరా, కామెర్లు, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, ఊపిరితిత్తులు స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తాయి. అంతేకాకుండా కోవిడ్ మహమ్మారి వైరస్, మంకీ పాక్స్ వైరస్, చికెన్ పాక్స్ వైరస్, స్వైన్ ఫ్లూ వైరస్, జికా వైరస్, నిఫా వైరస్ ఇలాంటి వైరస్లన్నీ కూడా శరీరంలో ప్రవేశించకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బీరకాయ ఇది అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. అందుచేత వారానికి కనీసము ఒక్కసారి, వీలైతే 2 సార్లు తినటం పిల్లలకు, పెద్దవాళ్లకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వృద్ధులకు అందరికీ కూడా మేలు చేస్తుంది.